My dear teachers, today I would like to explain the strategies and planning to be adopted by us during the NAS season for achieving the learning outcomes and making our students better in taking questionnaires of National Achievement Survey 2024. ప్రియాతి ప్రియమైన ఉపాధ్యాయులారా, మనము నాస్ సీజన్లో ఉన్నాం. నాస్ సీజన్ అంటే ఏంటంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, ది 3 months ఆర్ కాల్డ్ నాస్ సీజన్. ఈ నాస్ సీజన్లో మనం ఉన్నప్పుడు 3వ తరగతి, 6వ తరగతి, 9వ తరగతి పిల్లలను ప్రాతిపదికగా ఎన్సీఆర్టీ వారు తీసుకున్నారు. ఆ పిల్లల్లో లెర్నింగ్ అవుట్కమ్స్ని ఏ విధంగా పెంపొందించాలి, లెర్నింగ్ అవుట్కమ్స్ని ఏ విధంగా మనం సాధించాలి అనే విషయంలో మనము ఒక ప్రణాళికను వేసుకోవాలి. అదే స్ట్రాటజీస్ అండ్ ప్లానింగ్. ఆల్రెడీ నేను ఈ నాస్ అనే అంశం పైన సుమారుగా ఒక 4 వీడియోలు, అదేవిధంగా నాస్ పైన మెటీరియల్ 10 PDF ఫైల్స్లో నేను ఇదివరకే మీకు ఇచ్చాను. ఆ వీడియోస్ మరియు ఆ ఫైల్స్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్కి వెళ్ళారంటే అవన్నీ మీరు పొందవచ్చు. నౌ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఎ ఫ్యూ లైన్స్ అబౌట్ నాస్. See, my dear friends, this NAS is conducted once in 3 years. We know very well about that. Okay. Yeah. Next, last year it was conducted on 12th November 2021. This year it is going to be conducted on 19th November 2024. This is only a survey, not at all an examination, my dear teachers. ఒక అపోహ ఉంది, నాస్ అంటే ఒక పరీక్ష ఏమో అని చెప్పేసి. అది పూర్తిగా అపోహ, పూర్తిగా తీసి పక్కన పెట్టేసేయండి. ఇట్ ఈస్ ఓన్లీ ద సర్వే టు బీ కండక్టెడ్ అక్రాస్ ద ఇండియా ఇన్ శాంపిల్ స్కూల్స్. వాట్ ఫార్ ఇట్ ఈస్ టు బీ కండక్టెడ్? ఈ సర్వేని ఎందుకు కండక్ట్ చేస్తారంటే విద్యార్థులలో అభ్యసన సామర్థ్యాలు ఏమాత్రం ఉన్నాయి అనే ఒక అంచనా కొరకు మాత్రమే ఈ సర్వేని కండక్ట్ చేస్తారు. చూడండి, లెర్నింగ్ అచీవ్మెంట్స్ పైన, దేశంలో విద్యార్థుల యొక్క లెర్నింగ్ అచీవ్మెంట్స్ పైన ఒక అంచనాకు వచ్చేదానికి మాత్రమే ఈ యొక్క సర్వే కండక్ట్ చేస్తారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో అది ఎగ్జామినేషన్ కాదు, ఇండివిజువల్గా ఏం జరపరు. జిల్లాను ఒక ప్రాతిపదికగా తీసుకుని ఒక సర్వే నిర్వహిస్తారు. ఆ విధంగా అన్ని జిల్లాలు కలిపితే రాష్ట్రము, అన్ని రాష్ట్రాలు కలిపితే దేశం యొక్క అభ్యసన సామర్థ్యాలను ఒక అంచనా వేసుకునే దానికి 3 సంవత్సరాలకు ఒకసారి నాస్ అనే సర్వేని కండక్ట్ చేస్తారు. మరి ఈ విధంగా అభ్యసన సామర్థ్యాలను అంచనా వేసి ఏం చేస్తారు? ఎన్సీఆర్టీ వారు ఒక అవగాహనకు వస్తారు. మన దేశంలో ఉన్న అభ్యసన సామర్థ్యాల పైన ఒక అంచనాకు వచ్చి ఈ అభ్యసన సామర్థ్యాలను ఇంకా మనం డెవలప్ చేయాలంటే మనం ఎటువంటి విద్యా ప్రణాళికలను మనం తయారు చేయాలి అనే పనిలో నిమగ్నం అవుతారు. దీని కొరకు మాత్రమే నాస్ కండక్ట్ చేస్తారు. మరి ఈ ప్రశ్నావళిని ఎవరెవరు నింపవలసి ఉంటుంది అంటే విద్యార్థులు 3వ తరగతి, 6వ తరగతి, 9వ తరగతి విద్యార్థులు, సబ్జెక్ట్ టీచర్స్ మరియు పాఠశాల అధిపతులు, ప్రిన్సిపల్స్ కానీ, హెడ్ మాస్టర్స్ కానీ, స్పెషల్ ఆఫీసర్స్ కానీ, ఎవరైతే ఆ పాఠశాలకు అధిపతిగా ఉంటాడో అతను కూడా రాయవలసి ఉంటుంది. ఇవి కేవలము క్వశ్చనైర్స్ మాత్రమే కానీ క్వశ్చన్ పేపర్ కానే కాదు. ప్రశ్నాపత్రం అంటే క్వశ్చన్ పేపర్. క్వశ్చన్ పేపర్స్ ఆర్ గివన్ ఇన్ ది ఎగ్జామినేషన్. క్వశ్చనైర్స్ ఆర్ గివన్ ఇన్ ద సర్వే. ప్లీజ్ కీప్ దట్ ఇన్ యువర్ మైండ్, మై డియర్ టీచర్స్. సో ఇది ఒక సర్వే. మనకు వచ్చేది ప్రశ్నాపత్రాలు కానే కాదు, ప్రశ్నావళి మాత్రమే, క్వశ్చనైర్స్ మాత్రమే. ప్రతి మేనేజ్మెంట్ పరిధిలో ఉన్న అన్ని స్కూల్స్ ను ఈ సర్వే దృష్టిలో పెట్టుకుంటుంది. కావున మనము ప్రతి ఒక్క విద్యార్థి ద్వారా లెర్నింగ్ అవుట్కమ్స్ ను మనం సాధించాలి. ఆ విధంగా మనము ప్రణాళికలు వేసుకొని ఈ 3 నెలల కాలంలో మనము ఆ లెర్నింగ్ అవుట్కమ్స్ సాధించే విధంగా మనం చేయాలి. మరి ఈ సర్వే ప్రతి స్కూల్లో జరుగుతుందా? జరగదు. మరి ఎలా జరుగుతుంది? పరీక్షకు కొన్ని రోజుల ముందు ర్యాండమ్గా కొన్ని స్కూల్స్ని సెలెక్ట్ చేస్తారు. యాదృచ్ఛికంగా ఒక పద్ధతి ప్రకారం కాకుండా అక్కడ ఒక స్కూలు అలా సెలెక్ట్ చేస్తారు. ఆ స్కూల్స్లో మాత్రమే ఈ సర్వే నిర్వహించబడుతుంది.
ఆ స్కూల్స్ని ఏమంటామంటే శాంపిల్ స్కూల్స్ అని చెప్పేసి అంటాం. ఆ శాంపిల్ స్కూల్స్లో ఉన్న విద్యార్థులు, ఆ శాంపిల్ స్కూల్స్లో ఉన్న విషయ బోధకులు, ఆ శాంపిల్ స్కూల్స్ యొక్క అధిపతులు మాత్రమే క్వశ్చనైర్ను నింపవలసి ఉంటుంది. ఏ స్కూల్ శాంపిల్ స్కూల్గా వస్తుందో మనకు తెలియదు కాబట్టి అది మన స్కూలే రావచ్చు. అందువల్ల ప్రతి ఒక్క స్కూల్లో ఉన్న ఉపాధ్యాయులు పిల్లలను లెర్నింగ్ అవుట్కమ్స్ని బేస్ చేసుకొని పెడగాజికల్ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తూ ఆ టార్గెట్ని రీచ్ చేయాలి. ఇది ఉపాధ్యాయులుగా మనము చేయవలసిన కర్తవ్యం. ఇటీవలే మన ఎస్సీఆర్టీ తెలంగాణ డైరెక్టర్ గారు ఒక ప్రొసీడింగ్ విడుదల చేశారు. ఆ ప్రొసీడింగ్స్ ద్వారా డైరెక్టర్ గారు మనము ఏ విధంగా పిల్లల్లో లెర్నింగ్ అవుట్కమ్స్ని సాధించాలో చాలా క్షుణ్ణంగా వివరించారు. అంతేకాకుండా పిల్లలను మనం ఏ విధంగా తర్ఫీదు చేయాలనో దానికి సంబంధించి ఎస్సీఆర్టీ వెబ్సైట్లో మెటీరియల్ పొందుపరిచారు. అదేవిధంగా నమూనా ప్రశ్నావళిని కూడా పొందుపరిచారు, తరగతుల వారీగా మరియు సబ్జెక్టుల వారీగా. ఒకసారి మీరు ఇక్కడ తెలియజేసిన వెబ్సైట్ ఉంది కదండి, https://sert.telangana.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళారంటే అవన్నీ మనం డౌన్లోడ్ చేసుకొని అవన్నీ ఒక ఫైల్గా తయారు చేసుకొని వాటిల ఆధారంగా మన ప్రణాళికలు సిద్ధం చేసుకొని మంచి స్ట్రాటజీతో ఈ 3 నెలల్లో విద్యార్థులను NASలో మంచి పర్ఫార్మెన్స్ చూపించేందుకు మనం సంసిద్ధులుగా చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల మన జిల్లాను ఉన్నత స్థాయిలో పెడతాం. అది ఇంపార్టెంట్ థింగ్. దీనికి ఎస్సీఆర్టీ తెలంగాణ డైరెక్టర్ గారు ఎన్నో విధానాలు రూపొందించారు. అందులో అత్యంత ముఖ్యమైన విధానం ఏంటంటే మాక్ టెస్టులు నిర్వహించడం. 3 మాక్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఈ 3 మాక్ టెస్టులు చూసుకున్నామంటే మాక్ టెస్ట్ 1 10/9/2024 మనం నిర్వహించవలసి ఉంటుంది, అంటే సెప్టెంబర్ నెలలో. అదేవిధంగా మాక్ టెస్ట్ నెంబర్ 2 సెప్టెంబర్ నెలలో 30వ తారీఖున మనం నిర్వహించవలసి ఉంటుంది. ఇక అక్టోబరు దసరా సెలవులు ఉంటాయి కాబట్టి అక్టోబర్ను అటు పక్కన పెట్టారు. దెన్ నవంబర్ 8వ తారీఖున మాక్ టెస్ట్ నంబర్ 3. ఈ 3టిని మనం నిర్వహించాలి. అంటే మనం స్ట్రాటజీ తయారు చేసుకోవాలి, పిల్లల్ని సంసిద్ధత చేయాలి, ఆ తర్వాత మాక్ టెస్ట్ 1 నిర్వహించాలి. అక్కడ పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ని మనం అంచనా వేయాలి. ఎక్కడెక్కడ వీళ్ళకి లూప్ హోల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూసుకొని మళ్ళీ తయారు చేసి తిరిగి మరి 2వ మాక్ టెస్ట్ నిర్వహించాలి. అదేవిధంగా తిరిగి మన పిల్లల్ని సంసిద్ధత చేసి నవంబర్లో 3వ మాక్ టెస్ట్ నిర్వహించాలి. ఎంత చక్కని ప్రణాళిక! ఎస్సీఆర్టీ వైపు నుంచి మనకు మంచి చక్కని ప్రణాళిక వచ్చింది. మనం ఆ ప్రణాళికలను మనము ఇంప్లిమెంట్ చేసుకొని మన ప్రణాళికలు మనం దానికి జోడించి పిల్లలను డెవలప్ చేసుకొని ఫైనల్గా ఎన్సీఆర్టీ వాళ్ళు నిర్వహించే నేషనల్ అచీవ్మెంట్ సర్వే 19వ తారీఖున ఆ రోజున నిర్వహించే ఆ పరీక్షకు మనము పిల్లలందరినీ సంసిద్ధపరచవలెను. ఇది మన యొక్క కర్తవ్యం. మరి ఈ మాక్ టెస్ట్లు ఎవరెవరు రాయాలి అనే విషయానికి వస్తే చూడండి, ఇక్కడ గవర్నమెంట్ పాఠశాలలు అన్నింటిలో చదివే విద్యార్థులు రాయాల్సిందే. అదేవిధంగా లోకల్ బాడీస్ అంటే జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు పాఠశాలల్లో చదివే పిల్లలు, కేజీబీవి, అదేవిధంగా మోడల్ స్కూల్స్, దెన్ TRIES అండ్ URS యాజమాన్యాల ఆధీనంలో పనిచేసే ప్రతి స్కూల్లో ఉన్న విద్యార్థులు ఇవి రాయాలి. అంటే 3వ తరగతి, 6వ తరగతి, 9వ తరగతి గుర్తుపెట్టుకోండి టీచర్స్. మరి ఈ ప్రశ్నాపత్రాలు ఎలా వస్తాయి? ఎస్సీఆర్టీ వారు నిర్ణీత తేదీలలో జిల్లా విద్యాశాఖాధికారులకు ప్రొటెక్టివ్ పాస్వర్డ్ కలిగిన ఈమెయిల్ ద్వారా ప్రశ్నాపత్రాలను పంపుతారు. జిల్లా విద్యాశాఖాధికారి ఈ ప్రశ్నాపత్రాలను డౌన్లోడ్ చేసుకొని DCEB సెక్రటరీ గారికి ఇస్తారు. DCEB సెక్రటరీ గారు అవి ప్రింట్ చేసి తగిన సమయంలో స్కూల్స్కి అందజేస్తారు. ఇది ప్రక్రియ. అంటే ఎన్సీఆర్టీ వారు, అదేవిధంగా జిల్లా విద్యాశాఖాధికారులు
ఈ విధంగా ఒక ప్లానింగ్ తయారు చేశారు. ఇక మనం చేయాల్సింది ఏంది? మెటీరియల్ గ్యాదర్ చేసుకోవాలి, సొంత జ్ఞానంతో కొంత మెటీరియల్ గ్యాదర్ చేసుకోవాలి, మన సొంత ప్రణాళికలను మనం సెట్ చేసుకోవాలి. బికాస్ టీచర్ ఈస్ నథింగ్ బట్ క్రియేటివ్. ఆ ప్రణాళికలకు ఎస్సీఆర్టీ వారి సహాయము, డిఓ గారి సహాయము తీసుకొని ఈ 3 నెలల కాలంలో పిల్లల్ని డెవలప్ చేయాలి. మధ్యలో మాక్ టెస్ట్లు వస్తాయి. ఈ మాక్ టెస్ట్ల ద్వారా మనం పిల్లల్ని ఏ విధంగా డెవలప్ చేశాం, లెర్నింగ్ అవుట్కమ్స్ ఏ విధంగా వచ్చాయి అనేటివి బేరీజ్ వేసుకుంటూ, అంచనా వేసుకుంటూ ఇంకొక మాక్ టెస్ట్కి పోవడం, మాక్ టెస్ట్ నెంబర్ 3 చేయడం. దీంతో ఫైనల్గా ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగిన పిల్లల్ని తయారు చేయవలసిన కర్తవ్యం మనకుంది టీచర్స్గా. ఆ విధంగా చేయడం వల్ల నవంబర్ 19, 2024 జరిగే నాస్ సర్వేలో మన పిల్లలు ఉన్నత స్థాయిలో పర్ఫార్మెన్స్ చూపించగలరు. తద్వారా ఏం జరుగుతుంది? మన జిల్లా ఉన్నత స్థానంలో ఉంటుంది దేశంలోనే. ఈ విధంగా మనం చేయాలని ఆశిస్తున్నాను నేను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా నా ప్రార్థన. అలా మీరు చేసుకుంటే నా యొక్క పర్ఫార్మెన్స్కు మీరు ఇచ్చే సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.